మీదకి ఆమె చనిపోయిన అత్త రూపంగా ఒక స్పిరిట్ వచ్చి రాత్రి వేట గుండె మీద పడి తొక్కుతాం. గుర్తుందా? స్తోత్రం రాదా చెప్పమని సాధన మర్చిపోతాడు. తొక్కుతుంటే ఈయన అనేక గుళ్ళకు తిరిగి అనేక ఆలయాలకు వెళ్ళి రూపెనగుంట వెళ్ళాడు. అక్కడ ఉపవాసాల నుండి పండుకొని వచ్చాడు. అక్కడక్కడ భక్తి చేస్తున్నాడు. ఆయన భక్తిపరుడు కదా, స్వామి భక్తుడు కదా, చేశాడు. కానీ తగ్గల, మనిషి తగ్గిపోతున్నాడు. అప్పుడు నేను ఇక్కడ పాకాలో మన అక్క ప్రార్థన చేస్తూ ఉంది. వెళ్తే ఏది మా అట్లా తగ్గిపోతున్నానంటే ఆ మాట అన్నాడు నాకు, అయ్యా రాత్రిపూట ఈమెలాగా వచ్చి నా మీద పడి తొక్కుతుందిరా, నేను అక్కడ పోయి ఉపవాసాన్ని వచ్చాను, మా గుళ్ళో పండుకొని వచ్చాను, ఇక్కడ పండుకున్నాను, చేశాను, ఏం చేసినా తాయెత్తులు వేసిన అంతలు వేసిన నాకు తగ్గలేదయ్యా, నేను ఏం అర్థం కావట్లేదు, భయం వేస్తుంది, రాత్రిపూట వచ్చి మీద తొక్కుతుంది అని చెప్తే, ఓ సింతేనా, దీనికి ఏ తాయెత్తులు మంత్రాలు అంతరాలు ఏం అవసరం లేదు, మా ఎక్కడ పోవాల్సిన పని లేదు, రాత్రిపూట యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం అని మనసులో అనుకో, అది నీ దగ్గరికి రాదని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పాను. అప్పుడు ఆ బాధను తెచ్చుకోలేక అది మీద వచ్చి తొక్కుతున్నప్పుడు ఆయన అలాగే జపించాడు, యేసుక్రీస్తు నామమున, అయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా జపించినప్పుడు మరుసటి రోజే నేను వెళితే, ఈరోజు రాలేదయ్యా, వచ్చింది వెళ్ళిపోయిందయ్యా, సాక్ష్యం చెప్పాడు, నీకు వందనాలు స్తోత్రాలు అన్న. అలా దేవుని దగ్గరికి నడిపించబడ్డాడు. ఆయనకి గుర్తులేదు అది, స్తోత్రం. సరే గుర్తులేదు, నాకు గుర్తుంది కదా, నా దేవుడు చేసిన గొప్ప అద్భుతం నాకు గుర్తుంది కదా. సరే ఇంకొకటి, మా మామయ్యదే కాకుండా మా వదినది, ఆంజనేయుల భార్యది, ఆంజనేయుల భార్య కూడా ఒకరోజు, అన్నయ్య భార్య కూడా ఇట్లా అక్కడ పోతే రావాలయన ఆయన ఎక్కడ కూడా వెళ్తే నేను దేవుని మాటలు ఏదో చెప్తూనే ఉంటాడు. ఏదో వదినమంటే, అయ్యా ఇట్లా నా మీద కూడా ఏదో రాత్రిపూట వచ్చి గుండె మీద పడి తొక్కుతుందయ్యా, నేను అన్ని నామాలను ఉచ్చరిస్తున్నాను, నాకు అది స్వస్థత రావట్లేదు. అంతే నామా, ఇదిగో మామయ్య కూడా ఇలా జరిగింది, నువ్వు ఇలాగ యేసయ్య నామాన్ని, యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం అని మనసులో అనుకో, యేసయ్యనే మనసులో పెట్టుకొచ్చాలి, మనసులో యేసయ్య స్తోత్రం 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 అనుకో, నీ దగ్గరికి రాదని చెప్పాను ప్రియులరా. ఆ మరుసటి రోజు పోయి అడిగితే నా మీదకి ఇంకా రాలేదు. యేసయ్య గొప్ప దేవుడు అన్నది, స్తోత్రం అన్నోటితో ఒప్పుకోండి, యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య అయ్యా ఇంత గొప్ప దేవుడు అయ్యా, ఇంతమంది పేర్లు ఉచ్చరించాను, దేవతలు దేవుళ్ళ పేరు, అది ఎడలేదయ్యా, యేసయ్యా నీ స్తోత్రం అన్నాను, వెళ్ళిపోయిందయ్యా, అమ్మో యేసయ్య గొప్ప దేవుడయ్యా అది ఒప్పుకుంది నోటితో, చాలు దేవుని స్తోత్రం అనుకున్నాను ప్రియుల. కానీ వాళ్ళు అవసరం కోసమే, కోటే మావయ్య అన్న దేవుని చేత పట్టబడ్డాడు, దేవుని దగ్గరికి వచ్చాడు, ఒక సాక్షిగా జీవిస్తున్నాడు, చక్కగా దేవుని పాటలు పాడుతున్నాడు, దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించి. అలానే ఆ మాత్రం అద్భుతం తీసుకుంది, కానీ ఇక తర్వాత నమ్మలేదు, తన యాత్ర ముగిసింది, వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఏంటంటే మన కుటుంబంలో ఎవరైతే రక్షణ లేని వారి కోసం మనం ఏం చేయాలంట, దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే కన్నీటికి జవాబు ఉందనే పాట దేవునికి స్తోత్రం. ఏంటంట, కన్నీటికి జవాబు ఉంది, నివేదన తీరిపోయింది. యోబు గారు ఏం చేస్తారు, ఉదయాన్నే లేచి ఆ దేవుని కంట బలులు అర్పిస్తాడంట. తన పిల్లలు పాపం చేశారేమో, హృదయంలో దేవుని దూషించారేమో, తన పిల్లలు పాపం చేశారేమో, దేవుని దూషించారేమోనని ఉదయాన్నే పెద్దల కడ లేచి బలులు అర్పిస్తాడు, ప్రార్థన చేస్తూ. బలులు అర్పించడం ప్రార్థించడం అని అర్థం. మనం కూడా మన పిల్లల కోసం ఏం చేయాలంటే, తెలియక వాళ్ళు చేస్తూ ఉంటారు, పిల్లలు ఏంది పెద్దలేని. కాబట్టి వాళ్ళ పాపాలు మనం ఏం చేయాలి, ప్రభువా తెలియదులే నాయన
క్షమించమని మనం ప్రార్థన చేసినప్పుడు వీళ్ళ ఆయన క్షమిస్తాడు. యేసయ్య పేరేంటో చెప్పండి? క్షమించుటకు అదే సిద్ధ మనసు కలిగిన దేవుడు. నాతో చెప్పండి, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయనలాగా క్షమించేవారు లేరు. యేసయ్యలాగా ఘోర పాపినని క్షమిస్తానన్నాడు. ఎంత నువ్వు ఈరోజు చేస్తావు, రేపు చేస్తావు, ఈరోజు క్షమించమంటావు, మరలా చేస్తూనే ఉంటావు, మరలా క్షమిస్తూనే ఉంటాడు, మళ్ళీ వచ్చి ఒప్పుకుంటే. అంతటి ప్రేమ కలిగినవాడు. ఎందుకంటే అయితే నీ ప్రేమకు నీ పాపానికి రేపు కౌంటింగ్ ఉంటుంది. రేపు చివరి దిన నీ ఇక్కడ క్షమిస్తాడు, కానీ నువ్వు ఆయన పాపం నిర్లక్ష్యం చేస్తావు, ఆయన కృపను నిర్లక్ష్యం చేస్తున్నావని రేపు తీర్పు ఉంటుంది. అయితే క్షమాపణ మాత్రం నువ్వు జీవించినంత కాలం నువ్వు ఎన్ని చేసినా ఆయన దగ్గర పోయా, నన్ను క్షమించాయా, నన్ను క్షమించే, పొరపాటు అయిందా అంటే క్షమిస్తాడు. ఎందుకు క్షమిస్తున్నాడు యేసయ్య? మీరు చెప్పండి, ఎందుకు క్షమిస్తున్నాడంటే మనిషి మంచివాడినంట. ఏంటంట? ఎవరు? ఆయన చేసినప్పుడు మనిషి మంచివాడే, కానీ ఆ తర్వాత ఏం చేశాడు? సాతానుడు కుయుక్తి చేత అవ్వను మోసగించినట్లుగా మానవులందరినీ నిజం కాని దాన్ని నిజం అని చెప్పి భ్రమ పెట్టి, తీపి కాని చేదుని తీపి అని చూపించి పాపాన్ని చేపిస్తూ ఉన్నాడు. ఎవరు చేస్తున్నారు? చేసేదేమో మనిషి, చేయించేదేమో సాతానుడు. అర్థమైందా? ఆడెట్ట వస్తున్నాడు నీకు తెలియట్లా, కనపడకుండా నీలోనికి వచ్చేస్తున్నాడు. ఆలోచన, తలంపులు, క్రియలు మార్చేస్తున్నాడు. నీకు తెలియకుండానే నువ్వు పాపం చేస్తున్నావు. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే పాపిని ప్రేమిస్తున్నాడు యేసయ్య. పాపాన్ని, పాపం అంటే ఏంటి? సాతాను. అందుకని పాపిని ప్రేమిస్తున్నాడు. నువ్వు మంచివాడవే, నువ్వు దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని ఆత్మ, నీకు జీవాన్ని ఇచ్చాడు ఆయన, నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు. అయితే మధ్యలో ఉన్నటువంటి ఈ దురాత్మలు మానవులకు తెలియకుండా వాళ్ళ మనసులో వెళ్ళిపోయి మనసును స్వాధీనపరుచుకొని పాపం చేపిస్తున్నాయి. పాపం చేయడానికి వాటికి కదా ఏం లేదు, బాడీ లేదు. కాబట్టి ఈ బాడీని పట్టుకొని, అర్థమైందా, ఈ శరీరాన్ని పట్టుకొని ఈ శరీరంతో దేవునికి వ్యతిరేకమైన పనులు చేపిస్తూ ఉన్నాడు. తద్వారా మనిషి పాపిగా అవుతున్నాడు. పాపం ద్వారా మరణం వస్తూ ఉంది, శాపాలు వస్తూ ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు మంచివాడువే నాయన, కానీ సాతానుడే నిన్ను ప్రలోభ పెట్టి ఇది చేదును కూడా తీపిగా చూపించి పాపం చేస్తున్నాడు. కాబట్టి నేను వాడిని ద్వేషిస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నా, నీ కొరకే ప్రాణం ఇచ్చానని ప్రభువారు తెలియజేస్తున్నటువంటి లేఖనాలు. దేవునికి మహిమ కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి కాలంలో ఎజ్రా గారు దేవుని మందిరం ఎదుట ఏడుస్తూ తన ప్రజల పాపాలను ఒప్పుకున్నాడు. సాగిలపడ్డాడు. సాగిలపట్టమంటే బోర్లకు పడి ఏడుస్తాడు. దేవునికి స్తోత్రం. తన ప్రజల పాపాలను ఒప్పుకున్నప్పుడంట వాళ్ళు కూడా ఏడ్చేశారంట. దేవునికి మహిమ కలిగిన ప్రజలందరూ కూడా ఏడ్చేశారు. అయ్యా నాయనా పొరపాటైంది, క్షమించా. ఏంటి వీళ్ళు చేసిన పాపం? ఏం చేశారంటే వీళ్ళు, దేవుడంట మీరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. చెప్పండి ఏమన్నాడు? మీరు పురుషులైతేనో అన్ని స్త్రీలను చేసుకోవద్దు, స్త్రీలైతేనో అన్ని పురుషులని, అన్యులను సంబంధం బాంధవ్యాలు పెట్టుకోవద్దు. అన్యులంటే ఎవరు? అక్కడ ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు ఏంటంటే దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు, విగ్రహారాధన చేసేవారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ దేవునికి లోబడే వాళ్ళకి అన్యుల కంట వాగ్దానాలు లేవు, సత్యదేవుడు లేడు. కాబట్టి వాళ్ళకి నిరీక్షణ లేదట, వాళ్ళకి ఉన్న పరిస్థితులు. కాబట్టి మనకంటే నిరీక్షణ ఉంది, వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, మనకు అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో మీరు సాంగత్యం చేసుకోవద్దు, పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అంటే ఇజ్రాయెల్ ప్రజలంట అన్ని స్త్రీలను చాలామంది పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి చేసుకున్నానికి దేవుని మాట, అదే దాని అర్థం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు చెప్పిన మాటను వినలేకపోయారు, దేవుని మాటను పాటించలేకపోయారు. కాబట్టి పాపులయ్యారు, శాపగ్రస్తులయ్యారు.
కొట్టబడుతున్నారు, బాధించబడుతున్నారు శత్రువుల చేత. అప్పుడు ప్రియమైన వాళ్ళ ఎజ్రా దేవుని మందిరం ఎదుట ఏడ్చివాడు. వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు దేవుడు వారిని క్షమించాడు. దేవుని స్తోత్రం. క్షమించడం అంటే వెంటనే ఎజ్రా కన్నీరు కాచినట్లుగా దేవుని ఆత్మ వాళ్ళందరి మీదకి వచ్చిన వాళ్ళు కూడా ఏడ్చి పాపాలు ఒప్పుకున్నారంట. అన్నారంట, అయ్యా ఇది చాలా పెద్ద పని, చాలా మంది ఉన్నాం మేము అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్న వాళ్ళం, కాబట్టి ఏమన్నారంట, మీరు పనికి పూనుకొని ఉంటే మేమందరం కూడా దాన్ని ఆ వివాహ బంధాన్ని రద్దు చేసుకుంటామని తీర్మానం చేసుకున్నారంట. దేవునికి స్తోత్రం. వివాహ బంధాన్ని రద్దు చేసుకుంటామయ్యా, విడిచిపెడతామయ్యా అన్నారు. అలా తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు వారి పాపములను క్షమించాడు. దేవునికి మహిమ కలుగును. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన మాట వినడం మనకు మేలు, దేవుని చెప్పిన మాట ప్రకారం నడుచుకోవటం మనకు మేలు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం కూడా దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడుచుకుంటే దీవెనలు ఉంటాయి. పాపానికి దూరం ఉంటే దీవెనలు ఉంటాయి, శాపము దూరం ఉంటుంది ప్రియులారా. కాబట్టి దేవుని మాట విన్నాం. రెండవది, దేవుని మాట ప్రకారం జీవించడం. మూడవది, దేవుని సేవకులు ఎలా ప్రార్థన చేశారో మనల్ని కూడా రాజులైన యాజక సమూహముగా పేతురు భక్తిలో, పేతురు పత్రికలో భక్తులైన పేతురు గారు రాసినట్లుగా మనం ఎవరుంటా రాజులైన యాజక సమూహం. 2వ అధ్యాయము పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. 9వ వచనం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను. ఏంటంట, మనం ఎవరమంట, చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని దేవుడు పిలిచాడంట. చీకటిలో ఉన్నాం మనం, అంటే పాపంలో ఉన్నాం. ఆ పాపంలోంచి మనల్ని వెలుగులోనికి పిలిచాడంట. ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పరిచాడు అంటే ఏం చేయాలంట, పిలిచిన వాడిని గుణాతిశయములను ప్రచురం చేయనిమిత్తం. మనం ఎవరంట, దేవుని యొక్క మనల్ని చీకటిలోంచి ఎందుకు వెలుగులో నడిపించాడు, పాపములోంచి ఎందుకు పరిశుద్ధులకు నడిపించాడు, మరణంలోంచి ఎందుకు జీవంలోకి నడిపించాడు, నరకం నుంచి ఎందుకు నిత్య జీవాన్ని పరలోకాన్ని ఇచ్చాడంటే, నిన్ను పిలిచి నీకోసం ప్రాణం ఇచ్చి నీకు రక్షించిన ఆ దేవుని యొక్క గుణాతిశయములను మనం ఏం చేయాలంట, ఏం చేయాలి, మనల్ని విమోచించినటువంటి, మనం పిలిచాడు, మనల్ని ఏర్పరిచాడు, మనకు రక్షణ ఇచ్చాడు, తన ప్రాణం త్యాగం ద్వారా రక్తం ద్వారా పాపములు క్షమించాడు, చనిపోయి తిరిగి లేచాడు, మనం బ్రతికించాడు. ఎందుకంటే ఆ దేవుని యొక్క గుణాతిశయములంట మనం ప్రచురించాలి. అర్థమైందా? యేసయ్య యొక్క మంచి గుణములు మనం అనేకులు చెప్పాలంట. యేసయ్య మంచి దేవుడమని చెప్పాలి. అందుకోసం నన్ను రక్షించాడని దేవుని వాక్యం వాళ్ళు మనం తెలుసుకుంటున్నాం. పిల్లలు ప్రచురు చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. కాబట్టి రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు. కాబట్టి మనం దేశ పాపాల కోసం, నీ పిల్లల పాపాల కోసం, లోక పాపాల కోసం, నీ స్వజనుల పాపాల కోసం, మన గ్రామ పాపాల కోసం, దేశ పాపాల కోసం మనం కూడా ఏం చేయాలంటే దేవుని ఎదుట ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని రక్షిస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి శక్తిని, అలాంటి జ్ఞానాన్ని, బలాన్ని మనకు అనుగ్రహించునుగాక. యేసయ్య యొక్క గుణాతిశయములు ప్రచురించే వారిగా దేవుడు చేయునుగాక. ఆమె చెప్పండి.